తెలంగాణలో సోమవారం వాతావరణం పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా నేడు కూడా రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 2 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో మరో 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇక హైదరాబాద్ తో సహా ఇతర ప్రాంతాల్లో మరో 3 గంటల వరకు పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. మరోవైపు నిన్న పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవగా అత్యధికంగా నల్గొండ జిల్లా చందంపేటలో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. అంతేకాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురవగా దక్షిణ హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిశాయి. నగరంలో అత్యధికంగా బెహదూర్పురాలో 42.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రతలకు స్థాయికి ఇంచుమించు దగ్గరలో ఉన్నాయి. రాగల 5 రోజుల్లో ముఖ్యంగా మరట్వాడ పరిసరంతో కూడిన ఒక ట్రఫ్ లైన్ అక్కడి నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉండటం వలన ఉంది. 2వ రోజు అనగా రేపు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు 1-2 చోట్ల కోస్తా జిల్లాల్లో పడే అవకాశం కనిపిస్తుంది. 3వ రోజు అనగా 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం